పొటాష్ ఎరువులను రెండు రకాలుగా వేసుకోవచ్చు. బరువు నేలలైతే మొత్తం ఎంఓపి ఏదైతే అరబ్యాగ్ ఎంఓపి ఉంటుందో వరి లోపల ఆ అరబ్యాగును బ్లాక్ నల్ల నేలలు అంటే కొద్దిగా బరువు అయినటువంటి నేలలు అయితే ఒకేసారి వేసుకోవాలి. అదేవిధంగా తేలిక నేలలు అయితే రెండు భాగాలుగా వేసుకోవాలి. మొదటి భాగం నాటేసేటప్పుడు వేసుకోవాలి 12 నుంచి 15 కిలోలు. మిగతా హాఫ్ మనకు పొట్ట దశ కంటే ముందు చివరి నత్రజని ఎప్పుడు వేస్తామో ఆ చివరి నత్రజనిలో కలుపుకొని మనం ఈ ఎంఓపిని ఖచ్చితంగా వేసుకోవాలి. రైతులు కొన్ని ప్రాంతాలలో ఈ పొటాషియం ఎరువును వాడడం లేదు. దయచేసి ఇప్పటికే నేలలో ఉన్నటువంటి హై పొటాషియం నిల్వలన్నీ కూడా ఇప్పుడు మధ్యస్థము అదేవిధంగా తక్కువ స్థాయికి చేరడం జరిగింది. కాకపోతే మనం పొటాషియం నేలలో ఉన్నది కదా అని చెప్పేసి ఈ వరి, పత్తి, మొక్కజొన్న వివిధ పంటలలో మనం నేలలో సహజ సిద్ధంగా ఉన్నటువంటి పొటాష్ నిల్వలను కనుక మనము ఎక్స్ప్లాయిట్ చేసినట్లయితే అంటే పూర్తి స్థాయిలో వినియోగించుకున్నట్లయితే పొటాషియం లోపం నేలలో వచ్చి మళ్ళీ మనం ఆ పొటాష్ నిల్వలను నేలలో పెంచడం అనేటువంటిది చాలా సమస్యగా మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి పంటకు ప్రతి నేలకు సిఫారసు చేసిన మోతాదులో ఖచ్చితంగా మనం పొటాషియంను వేయవలసినటువంటి అవసరం ఉంది. అట్లా వేసినప్పుడు మాత్రమే పంట యొక్క దిగుబడి తగ్గకుండా అదేవిధంగా పంట యొక్క నాణ్యత బాగుండి మనకు వ్యాధులు అంటే పురుగులు కానీ తెగుళ్ళు కానీ వచ్చేటువంటి ఆస్కారం తక్కువగా ఉంటుంది. పొటాషియము మంచిగా మొక్కకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నేల లోపల లభ్యమైనట్లయితే పూర్తిగా మనకు పంట యొక్క నాణ్యత పెరిగి అధిక దిగుబడికి దోహదపడుతుందని నా ఉద్దేశం.